ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలు తీర్చండి అంటూ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం నిధులిచ్చింది. కానీ ఆ ఎంపీకి మాత్రం ఆ నిధులు ఖర్చు చేయాలని అనిపించడం లేదు. మరో 2 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నా ఆయన నుంచి మాత్రం ఒక్కటంటే ఒక్క ప్రతిపాదన కూడా రావటం లేదు. ఇంతకీ ఎవరా ఎంపీ? ఆయన నియోజకవర్గంలో అసలు సమస్యలే లేవా? వాచ్ ది స్టోరీ. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏటా 5 కోట్ల రూపాయల చొప్పున కేంద్రం మంజూరు చేస్తుంది. వీటినే ఎంపీ ల్యాడ్స్ అంటారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఎంపీ ల్యాడ్స్ ని ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారు. కానీ కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాత్రం ఆ నిధులను వాడేందుకు ఒక్క ప్రతిపాదన కూడా పెట్టలేదు. ఇదిగో ఈయనే కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. వారాహి వాహన రూపకర్త అయిన శ్రీనివాస్ గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా జనసేన నుండి పోటీ చేసి గెలిచారు. శ్రీనివాస్ నాన్ లోకల్ అయిన పవన్ వేవ్ లో ఎంపీగా గెలిచారు. ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే కాకినాడ పార్లమెంటు అభివృద్ధి కోసం కేంద్రం 5 కోట్ల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను ఆయన తన పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారానికి లేదా అభివృద్ధి పనుల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఇందుకు ఆయన నుండి జిల్లా ప్రణాళిక విభాగానికి ప్రతిపాదనలు పంపితే కలెక్టర్ ఆదేశాలతో టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతారు. మరో 2 నెలల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. కానీ ఇంతవరకు ఒక్క అభివృద్ధి పనికి కూడా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ నుండి ప్రతిపాదన అధికారులకు వెళ్లలేదు. ఇటీవల ఎంపీ ల్యాడ్ నిధుల కోసం జరిగిన సమావేశంలో ఎంపీ ఉదయ్ పాల్గొన్నారు. పెద్ద ప్రాజెక్టులు ఏవో తన దృష్టిలో ఉన్నాయని అధికారులకు చెప్పుకొచ్చారంట. పార్లమెంటు సెషన్స్ ముగిసిన వెంటనే ఆ ప్రతిపాదనలు పంపుతానని చెప్పారట ఎంపీ. కానీ ఇప్పటికీ ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు. వాస్తవానికి కాకినాడ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత తుని నుండి పిఠాపురం వరకు రైల్వే అండర్ పాస్లను ఎంపీ ల్యాడ్స్ నుండి ఖర్చు చేశారు. అలాగే పలు కమ్యూనిటీ భవనాలను నిర్మించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పరికరాలు అందజేశారు. కానీ ప్రస్తుత ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ ల్యాడ్ వినియోగంపై అంతగా ఆసక్తి కనబరచడం లేదు. నిజంగా జిల్లా అభివృద్ధితో పాటుగా సమస్యల పరిష్కారానికి ఉదయ్ చొరవ చూపిస్తే ఈపాటికే ఎంపీ ల్యాడ్స్ ను పూర్తిగా వినియోగించుకునేవారని ప్రజలు చర్చించుకుంటున్నారు. 18వ లోక్సభ ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంలో కొంత వెసులుబాటు కల్పించింది కేంద్రం. తాగునీరు, పారిశుద్ధ్యం, వరద నివారణ, పశు సంవర్ధక, ఉద్యానవనం, వ్యవసాయం, విద్యుత్ కూడా ఎంపీ ల్యాడ్ నిధులను వినియోగించే అవకాశం కల్పించింది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఆర్థిక సాయం వచ్చినా ఎంపీ ఉదయ్ మాత్రం అస్సలు సమస్యలపై దృష్టి సారించడం లేదు. కనీసం 2024-25 సంవత్సరం ముగిసేలోపు నిధుల ఖర్చుకు ఎంపీ ఉదయ్ నిధులు పంపించాలని ప్రజలు కోరుతున్నారు.